హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి షేప్ బెల్ట్లు కన్ఫ్యూజ్ లేకుండా ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తానండి. ముందుగా మెయిన్ క్లాత్ అనేది ఇలా తీసుకోండి. తర్వాత లైనింగ్ పీస్ దానిపైన పెట్టుకోండి. ఇవి రెండు వచ్చేసి ఇటు ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ టక్ ఇచ్చుకుంటాం కదా, అటు అలా పెట్టుకోండి. దానికి మార్కు పెట్టుకున్నాం కదా, అలా గుర్తుండటం కోసం. దానిపైన మనము షేప్ బెల్ట్ గట్టిగా ఉండటం కోసం ఎక్స్ట్రా క్లాత్ తీసుకుంటా, అది పెట్టుకోండి. అదేవిధంగా సెకండ్ పార్ట్ వచ్చేసి ఇటు సైడ్ వచ్చేసి సైడ్ జాయింట్ సైడ్ అనమాట. మనం అటు సైడ్ ఫస్ట్ దానికి ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ స్టార్ట్ చేసాం. ఇది వచ్చేసి మనకు దానికి ఆపోజిట్లో రావాలన్నమాట. ఇలా మెయిన్ క్లాత్, లైనింగ్ పీసు, ఎక్స్ట్రా పీస్ అనమాట. ఇలా పెట్టుకొని స్టార్ట్ చేయండి. ఇలా మనం కుట్టు స్టార్ట్ చేసేటప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ నుంచి స్టార్ట్ చేసాము. ఎండింగ్ వచ్చి సైడ్ జాయింట్ వైపు ఎండ్ అయింది. సెకండ్ బెల్ట్ స్టిచ్ చేసేటప్పుడు సైడ్ జాయింట్ వైపు నుంచి స్టిచ్ చేసుకోవాలి. ఎండింగ్ వచ్చేసి ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ ఎండ్ అవుతుంది అన్నమాట. ఇట్లా లైనింగ్కి లైనింగ్, మెయిన్ క్లాత్ అనేది ఇలా వచ్చేస్తుంది. ఇట్లా క్లాత్ మీద ఒక స్టిచ్ వేసేసి ఇక్కడ అర్థమైపోతుందండి మనకి. లైనింగ్కి లైనింగ్, మెయిన్ క్లాత్ ఉన్నట్టు కనిపిస్తుంది కదా. ఒకసారి ఇలా స్టిచ్ చేసుకుంటే మీకు ఇక కన్ఫ్యూజ్ అనేది ఉండదన్నమాట. దీని మీద డబుల్ స్టిచ్ అనేది వేసుకోండి కింద. ఇలా కుట్టిన తర్వాత మీరు ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ వేయాలనుకుంటే ఈ సైడ్ అనేది స్టిచ్ వేయకుండా సమానంగా ఉండేలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. లేదు నార్మల్గానే కుట్టాలనుకుంటే ఇలాగా జాయిన్ చేసేయండి లైనింగ్ని మెయిన్ క్లాత్కి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న పీస్ అంతా కట్ చేసేసుకోండి. ఇప్పుడు ఎదురెదురు పెట్టి చూసుకోండి, కరెక్ట్గా వచ్చేసింది. ఇలాగా దీన్ని ఒకదాని మీద ఒకటి ఇలా పెట్టేసి ఎక్స్ట్రాగా హెచ్చు తగ్గులు ఏమన్నా ఉంటే చిన్నగా కట్ చేసేసుకోండి. మీరు బ్లౌజ్ స్టిచ్ చేసినప్పుడు హెచ్చు తగ్గులు రాకుండా సమానంగా వస్తుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.